బైసా దీని మీద ఇప్పుడే నేను చెప్పాను. ఇది కేటీఆర్ గారికి ఒక్కరి కోసం కాదు. కేటీఆర్ ఎవరి కోసం కొట్లాడండి బైసా? 4,000 పింఛన్ ఇవ్వమని కొట్లాడిండు, 15,000 రైతు బంధు ఇవ్వమని కొట్లాడిండు, రుణమాఫీ చేయమని కొట్లాడిండు. నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావని కొట్లాడిండు. నీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని కొట్లాడిండు. మూసీ హైడ్రాలో పేదల ఇండ్లు అర్ధరాత్రి పూట అక్రమంగా కూలగొడితే వారికి అండగా నిలబడ్డాడు. అంటే ప్రశ్నించే గొంతును నొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఈ విషయం మొత్తం రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది. నువ్వు అర్ధాంతరంగా ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కొత్తగా ఇంకెవరన్నా ఒక రెప్యూటెడ్ కంపెనీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుందా? రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? నీ పిచ్చి ప్రయత్నాల వల్ల ఈ రాష్ట్రం దెబ్బతినొద్దనేదే మా ప్రయత్నం. అయినా మేము ఏమడిగినాం బ్రదర్? అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాం. చర్చ అడుగుడు తప్ప కేసు పెట్టద్దానిలే. మేము కేసు ఎందుకు పెట్టినామని మేము అడగలే. దీని మీద చర్చ పెట్టండి అని అడిగినాం. ఏమో 2 గంటలు అసెంబ్లీలో మాట్లాడితే ఈ కార్ రేసింగ్ మీద ఏం కుంపలు మునిగిపోతాయి ప్రభుత్వానికి? మమ్మల్ని ఏమో మేము లేకుండా చూసి నువ్వు మాట్లాడినావు. మేముంటే మేము కూడా మా వర్షం చెప్తే దీనివల్ల ఇప్పుడు నేను చెప్పినా కదా బైసాబ్, పెట్టింది 30 కోట్లు, ఈ రాష్ట్రానికి ఖజానాకు నేరుగా వచ్చింది 71 కోట్లు. రాష్ట్ర ఖజానాకు లాభమైంది, రాష్ట్ర ప్రజలకు లాభమైంది, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్? బైసాబ్ మంచి ప్రశ్న. నువ్వు అరెస్ట్ చేస్తావని మాకు కలబడుతుందా? నువ్వు కేసు పెడతావని మాకు కలబడుతుందా? నువ్వు దీని మీద విచారణ జరిపిస్తా అని కేసు పెట్టా అని బీఆర్ఎస్ పార్టీకి ఏం కలబడదు కదా. మేము బీఏసీ మీటింగు పోయినాడు ఈ అంశం లేదు కదా చర్చ. అయినా నువ్వు గవర్నమెంట్ వచ్చినాడే పెట్టేది ఉండే. ఆ సంస్థ ప్రతినిధులు నేను కలిసింది కదా, ఆ రోజు ఎందుకు కేసు పెట్టలే? ఏడాది తర్వాత ఎందుకు కేసు పెడుతున్నావు? అంటే ఈ ఏడాది కాలంలో నీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. నీ ఫెయిల్యూర్స్ను అడుగడుగున కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కనుక నువ్వు ఇలా కేసు పెట్టినావు. మరి కేసు పెట్టినప్పుడు మేము చర్చించామని మేము అడిగాం. తప్పేముంది పైసా? బీఏసీ మీటింగ్ జరిగినాడు నువ్వు కేసు పెట్టలే కదా. బీఏసీ మీటింగ్ పెట్టిన అంశం లేదు కదా. ఎప్పుడైతే నువ్వు కేసు పెట్టినావో అసెంబ్లీ జరుగుతుంది కనుక ఈ రద్దు వల్ల, ఈ కేసు వల్ల ఈ రాష్ట్రానికి ఎట్లా నష్టం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఎట్లా పోతాయి, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కొత్త ఉద్యోగాలు రాకుండా ఎట్లా నష్టం జరుగుతుంది, నువ్వు మార్చుకో అని ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ డిస్కషన్ జరగాలని మేము కోరినాం. మాట్లాడితే తప్పింది, ఎందుకంత భయపడుతున్నావు? మేము స్పీకర్ గారి దగ్గర పోతే ఏమన్నాడు? ప్రభుత్వంతో మాట్లాడి చెప్తా అన్నాడు. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏమంటుండు? సభలు అయ్యాలా? స్పీకర్ గారు మీ ఇష్టం అంటాడు. వారేమో వీరి పేరు చెప్తారు, వీరేమో వారి పేరు చెప్తారు. కానీ చర్చనైతే పెట్టరు. చర్చ పెడితే ఏం భయం భయ్? చర్చ పెడితే మీ డొల్లతనం బయటపడుతుంది, మీ అబద్ధం కేసులు బయటపడతాయి, ప్రజలకు నిజాలు అర్థమవుతాయి. ప్రజలకు అన్నీ అర్థమవుతాయి కనుకనే, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అర్థమవుతాయి కనుకనే నువ్వు చర్చ జరగద్దు అనుకుంటున్నావు. చర్చకి ఎందుకు భయపడుతున్నావు? నిజాయితీ ఉంటే, నీకు దమ్ము ఉంటే చెప్పు. నువ్వే కదా కేసు పెట్టింది. చర్చకు అలో చేయి, మాట్లాడదాం. ఎంతసేపు అన్నా మాట్లాడదాం అంటావు కదా. ఎన్ని రోజులన్నా అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా. ప్రధాన ప్రతిపక్షం 28 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గారి దగ్గరకు పోయి లెటర్ ఇచ్చినాం, దీని మీద చర్చ జరపండి అని. శాసనసభ వ్యవహారాల మంత్రిని కలిసి అడిగినాం, దీని మీద చర్చ జరపండి అని. ఎందుకు చర్చ చేయవు నువ్వు? చర్చ చేయడానికి నీకు భయం ఎందుకు? ఆ విషయం ఇవాళ అసెంబ్లీలో కూడా క్లారిఫై చేసిన. పదే నువ్వేమన్నావు? ఓఆర్ఆర్ అమ్ముకున్నారు అన్నావు. కేటీఆర్ గారు నాతో ఏం చెప్పిందంటే, మరి టెండర్లు రద్దు చేసుకోమని అడగండి అని వారు నాకు సలహా ఇస్తే డెఫినెట్గా నేను అడిగిన. నువ్వు ఓఆర్ఆర్ అమ్ముకున్నారు, దానివల్ల నష్టమైంది అంటున్నావు కదా, రద్దు చేయను. నేను ఎక్కడన్నా విచారణ అని చెప్పినా. అయినా విచారణలకేం భయపడం. మా పాలన అంతా పారదర్శకంగా జరిగింది కనుక, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కనుక దేనికి కూడా మేము భయపడేది లేదు. న్యాయం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. వైసాబ్ హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం 10 కోట్లు దాటితే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ ఈజ్ కేటీఆర్, గవర్నమెంట్ ఈజ్ మినిస్టర్, గవర్నమెంటే అనుమతి ఇచ్చింది కదా. అప్ టు 10 crores HMDA can take decision. More than that, government has to take decision. So KTR has, as a minister, he has taken the decision. What is wrong in that? Where is corruption?
కరప్షన్ ఎక్కడుంది అక్కడ? ప్రభుత్వము ఇప్పుడు ఇందాక నేను మీకు చాలా ఉదాహరణలు చెప్పాను కదా భాయ్ సాబ్. ఉత్తరప్రదేశ్లో ఇదే ఈ కార్ రేసింగ్ మీద దాదాపు 1700 కోట్లు ఖర్చు పెట్టారు. నిన్నగాక మొన్న తమిళనాడు ఇదే ఈ కార్ రేసింగ్ మీద 40 కోట్లు ఖర్చు పెట్టింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే గారు అరే భయ్ మా ముంబైకి రండి 4 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటారని వీళ్ళని బతిలాయండి కదా. ఎందుకు? బాంబే ఇమేజ్ పెరగాలి, మహారాష్ట్ర ఇమేజ్ పెరగాలి, మహారాష్ట్ర జిఎస్డిపి పెరగాలి, మహారాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలనే ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోటీ పడ్డాడు కదా. ఇది మంచి పని కనుక మహారాష్ట్ర పోటీ పడ్డది మనతోని. ఇది మంచి పని కనుక మద్రాసు రాష్ట్రం వాళ్ళ రాష్ట్రంలో చేస్తున్నది. ఇందులో తప్పు ఎక్కడున్నది? కేటీఆర్ అకౌంట్లోకి ఇటు ₹1 వచ్చిందా భాయ్ సాబ్? ₹1 ఏదైనా కేటీఆర్ అకౌంట్లోకి వస్తే వస్తు రూపంలో ధన రూపంలో ఏదైనా వచ్చుంటే అక్కడ కరప్షన్. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ కరప్షన్. థ్యాంక్ యూ. చింతా